వైసీపీ నుంచి సీనియర్లు ఒక్కొక్కరుగా బయటకు పోతున్నారు. అయితే వారు ఎందుకు వెళ్తున్నారో వారికి తెలుసు, జగన్కి తెలుసు. కానీ మీడియాలో మాత్రం జగన్కి భారీ షాక్ అని రాస్తున్నారు. దానిని చూసి వైసీపీ అధినాయకత్వం లైట్ తీసుకుంటుందంటే అంటున్నారు. అది నిజమని ఇప్పుడు తేలింది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అంటూ చంద్రబాబు ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా జగన్ని ప్రశ్నించింది. మీ పార్టీ నుంచి సీనియర్లు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు అని గుచ్చిగుచ్చి అడిగింది. దానికి జగన్ కూడా లైట్ తీసుకుంటూ పోతుంటారు, పోనీయండి అని రాయలసీమ యాసలో బదులిచ్చారు. నాయకులు పోతే మళ్ళీ నాయకులు వస్తారు అని ఈ సందర్భంగా జగన్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నాయకులు జనంలో నుంచి పుడతారు అని కూడా అన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రస్థాయిలో వస్తే ఎవరూ మిగలరు అని కూడా ఆయన అన్నారు. అంటే జగన్ ఆశలు జనం మీదనే అని మరోసారి అర్థమయ్యింది. సరే, జగన్ నాయకులు వీరు కాదు, మరి ఎక్కడ ఉన్నారు అంటే జనం నుంచి పుట్టుకుని వస్తారు అని అంటున్నారు. వైసీపీలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకు ఛాన్స్ ఇస్తే వారే మంచి నాయకులు అవుతారు కదా అన్న చర్చ ఉంది. ఆ సాహసం జగన్ చేయలేరా అన్నది కూడా అంతా అంటున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ జనం నుంచే నాయకులను తయారు చేసి తీసుకున్నారు. వారే ఇంతటి పార్టీగా టీడీపీ తయారు కావడానికి కారణమయ్యారు. అలా పార్టీ పట్ల నిబద్ధత, చిత్తశుద్ధితో ఉన్న వారిని ఎంపిక చేసుకుని ఆర్థికంగా బలం లేకపోయినా పనిచేసే వారిని ప్రోత్సహిస్తే బేష్ కదా అని అంటున్నారు. నిజానికి ఈ రోజున జగన్ని విడిచిపోతున్న నాయకులు అంతా అధికారం లేదనే, వైసీపీకి భారీ ఓటమి వచ్చిందని, మళ్లీ వైసీపీకి ఆదరణ ఉందని తెలిస్తే అలా వెళ్లిన వారే పరిగెత్తుకుని వస్తారు. కానీ ఈ అయారాం గయారాంని తెలుసుకుని వైసీపీ పూర్తిగా నష్టపోయింది అని అంటున్నారు. ఇప్పటికైనా అలా కాకుండా జనం నుంచి నాయకులు అన్న మాటకు జగన్ కట్టుబడి లీడర్షిప్ డెవలప్మెంట్ చేస్తే వైసీపీ మరింత కాలం మనగలుగుతుంది అంటున్నారు. అలా కాకుండా ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు క్యాడర్ని, పనిచేసిన లీడర్ని వాడేసుకుని తీరా ఎన్నికల వేళ బిగ్ షాట్స్కి టికెట్లు ఇచ్చేస్తే ఇలా పార్టీకి కష్టకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. మరి వైసీపీ పెట్టాక 2 సార్లు ఓటమి పాలైంది. తొలిసారి ఓటమికి, రెండోసారి ఓటమికి మధ్య తేడాను పార్టీని వీడి వెళ్తున్న నేతలు చూసి అయినా జగన్ తన రాజకీయ పందాను మార్చుకుంటారని అంతా ఆశిస్తున్నారు. జగన్ చెప్పినట్లుగా జనం నుంచే లీడర్స్ వస్తారు. ఆప్ పార్టీ అలాగే నేతలను తయారు చేస్తుంది. కొత్తగా పార్టీ పెట్టినట్లుగా భావించి జగన్ కోసం వారు మెచ్చే నాయకులు ఎంచుకోవాల్సి ఉంటుందని, అలాగే పనిచేసే వారికి ప్రోత్సాహం ఇవ్వాలని కూడా కోరుతున్నారు.